నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చట్టాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత మీడియాపై ఉందన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా. ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న జస్టిస్ అమానుల్లా. శాసన మండలి చీఫ్ విప్గా డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలిచ్చిన సిఎస్ సమీర్ శర్మ. ఘనంగా విద్యుత్ ఉద్యోగుల 1104 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు. రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగిన లైంగిక దాడి సంఘటనలో బాధితురాలికి రిమ్స్లో పరీక్షలు. బాధితురాలి బంధువులతో కలిసి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నాయకుల బైఠాయింపు. ట్రాఫిక్కు అంతరాయం, పోలీసు స్టేషన్కు తరలింపు. చట్టాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. ఫ్యాక్సో చట్టంపై ఒంగోలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. ఒంగోలులో నిర్వహించిన సదస్సుకు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు వచ్చిన వారు అందులోని విషయాలను అర్థం చేసుకోవాలన్నారు. మీడియా కూడా సత్యాలను చెప్పాలన్నారు. చివరి వ్యక్తికి కూడా న్యాయం అందించడమే లక్ష్యమన్నారు. Program good in the sense that people who are supposed to be sensitized, they were there in good numbers. On a Sunday, we had a full house. It is very heartening, and the response and the involvement of the audience. It was something, a good experience for me also, that it was not a formal thing. People got involved, people understood what it was all about, and there was a desire from the beneficiaries that they also wanted to assert their rights and come up. But it's a long journey. We are trying to take steps in the right direction, and with everybody's help, and especially the media has a very important role, because half the time you may be able to do the work which no other wing can do. You are there at a spot. My only request to a media, earnest, report the truth. Let the law follow. Your duty is to bring the truth. No suggestion, no media trial, nothing. Bring the truth so that the judiciary, the administration can do their work honestly. People have faith. Otherwise, laws are abused, and good laws also are called bad because of abuse of the law. So if you correctly only bring the truth, it is now the duty, the onus is on the administration and the judiciary. We assure the public, the citizens, that we will take it to the logical conclusion as per law, in accordance with law, and ensure that justice is delivered to the last person. సీనియర్ రాజకీయ నాయకులు, శాసన మండలి సభ్యులు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను శాసన మండలి చీఫ్ విప్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. కేబినెట్ ర్యాంకుతో కూడిన హోదా, ప్రోటోకాల్ సౌకర్యాలు వర్తిస్తాయి. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనలోనూ పరిపాలనా విధానాల్లోనూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధ్యాపకులుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా విశేష రాజకీయ అనుభవం గడించారు. రాజకీయాల్లో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరు గడించిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిపాలనా అనుభవజ్ఞులుగా రాజకీయాల్లో ఖ్యాతి గడించారు. తాను ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కార్యకర్తలను, మిత్రులతోనూ కలుపుగోలుగా వ్యవహరించే డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను పలువురు అభినందించారు. నేనొక న్యాయమూర్తిగా ఇక్కడికి రాలేదు, మీ ఇంట్లో మనిషిగా, మీ కుటుంబ సభ్యునిగా వచ్చాను. చట్టం ప్రకారం ఉన్న హక్కుల గురించి మాట్లాడేందుకు వచ్చారని హైకోర్టు జడ్జి, రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని జీజీహెచ్ ఆడిటోరియంలో ఫోక్సో చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. మహిళలకు చదువు, విజ్ఞానం ఉంటే తప్పకుండా మహిళా సాధికారిత సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. చట్టం అనేది హక్కు అని, దానికోసం ఎవరిని అడుక్కోవలసిన అవసరం లేదని అన్నారు. మహిళా శక్తి బయటకు వస్తే మగవాళ్లు తట్టుకోలేరని సరదాగా వ్యాఖ్యానించారు.
I am not wasting time because of to referring to each and everyone, because now you know who is who. So welcome everybody, this side, that side, to interact with you as a family, as a guardian. ఈరోజు నేను ఒక న్యాయమూర్తిగా కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా కానీ మీ ముందు లేను. కేవలం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లాగా మీతోటి చట్ట ప్రకారం మన ఇద్దరం మాట్లాడుకోవడానికే మీ ముందున్నాను నేను ఇక్కడ. Don't clap, because now I am going to give you a very big responsibility also. So don't clap so early. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టే సందర్భం కాదు ఇది. మీరేం సంతోషించద్దు, మీకు చాలా పెద్ద బాధ్యత మీ భుజాల మీద పెట్టబోతున్నాను నేను. I am so happy to see here real Nari Shakti. Now we are feeling threatened. ఇక్కడ నా ఎదురుగా ఉన్నటువంటి నారీ శక్తి, మహిళల శక్తిని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. I always keep telling, whenever it is women empowerment or women protection, people ask me, I have some very strange ideas, and I have been called all names, hyperactive, strange ideas. I don't care, because I have one dream. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, మహిళలకు సంబంధించి సాధికారిత, మహిళా శక్తి ఉండాలని. ఈ మధ్యలో చాలామంది వాళ్ళకి చేతనైనటువంటి భాషల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, వాటన్నిటిని కూడా నేను లెక్క చేయను. My dream is to see the day when men come before women seeking protection. నా కళ ఏంటంటే మగవాళ్ళందరూ రక్షణ కోరుతూ ఆడవాళ్ళ ముందుకు వచ్చి నిలబడాలి అనేది నా కళ. Do you promise that I will see this day in my lifetime? రేపల్లె రైల్వే స్టేషన్లో లైంగిక దాడికి గురైన యువతి ఎర్రగొండపాలెంకు చెందిన మహిళగా గుర్తించడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తీసుకువచ్చారు. బాధితురాలని ఎస్పీ మల్లికా గార్గ్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు పరామర్శించారు. సర్వజన ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమెను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. బాధితురాలని పరామర్శించేందుకు కొండెపి శాసనసభ్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి విచ్చేశారు. ఆయనతో పాటు వైపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు బాధితురాలని బంధువులు కలిసి వచ్చారు. వారిని కూడా సర్వజన ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద నిలిపివేశారు. కొద్దిసేపు పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, అధికారులు ఆసుపత్రిలోకి అనుమతించకపోవడంతో గేటు వద్ద బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు పహారా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని బాధితురాలిని పరామర్శించింది. టీడీపీ రిమ్స్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసు అధికారులు కల్పించుకొని శాసనసభ్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయులు టీడీపీ నాయకురాలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి అట్లా రైల్వే స్టేషన్లో కార్నర్ ఏరియా రేపల్లె రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన అత్యంత బాధాకరం. ఒక మహిళగా, ఒక తల్లిగా ఈ ఇన్సిడెంట్ నా దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. పొట్టకూటి కోసము వచ్చినటువంటి ఈ కుటుంబానికి ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురవటం అనేది ఎంతో దురదృష్టం అని చెప్పి భావిస్తాం. ఇన్సిడెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆ కన్సర్న్డ్ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. సీరియస్ ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అండ్ దాని ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. కాబట్టి వీళ్ళకు కఠిన శిక్షలు పడే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇప్పుడు వీళ్ళకు మెరుగైన వైద్యం అందించడానికి మన ఒంగోలు రిమ్స్కి తరలించడం జరిగింది. ఆ బాధితురాలుని అలాగే ఆ కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు కలవడం జరిగింది. కలిసిన పర్పస్ ఏంటంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసాని ప్రభుత్వం అండగా ఉందని చెప్పేందుకు, అలాగే
జగనన్న తరఫున ఈరోజు ఆ బాధితుల కుటుంబానికి కలెక్టర్ గారు, మేము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మేయర్ గారు అందరం కూడా కలిసి ఆ బాధితురాల కుటుంబ సభ్యులకి వాళ్ళకి 2 లక్షలు ప్రభుత్వం తరఫున ఒక చెక్కు కూడా ఎక్స్గ్రేషియా అందజేయడం ఇప్పుడే జరిగింది. ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఉమెన్ రిలేటెడ్ చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్. ఈ సెన్సిటివ్ ఇన్సిడెంట్ని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఆ బాధితురాలు కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, డీమోటివేట్ అవ్వకుండా, వీళ్ళు డీమోటివేట్ అవ్వకుండా అందరూ కూడా వాళ్ళకి ధైర్యం నింపేందుకు సహకరించవలసిందిగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చిన నుండి విక్టిమ్ స్టేటస్ చాలా స్టేబుల్గా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ లేదని కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవ్రీ 2 hours చూడడం జరుగుతుంది. పిల్లలు కూడా అక్కడ ఉంటున్న పోషకాహారం ఇచ్చేసి వాళ్ళకు కూడా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. భర్తకు కూడా ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ అన్ని చేశారు. ఆయన కూడా గత ఇష్యూస్ ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు హెల్త్ ఖచ్చితంగా మంచిగా ఉన్నది కనపడుతుంది. ఇక్కడే ఉండి రీహాబిలేట్ చేయడానికి వరకు ఈ సఖీ సెంటర్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. బాపట్ల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ SC/ST సెల్ చేసిన స్పెషల్ డిఎస్పీ కింద ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ ఇనీషియల్గా ప్రైమరీ ఫేసి FIR ఈ గ్యాంగ్ రేపు, దెన్ రాబరీ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఈ సెక్షన్స్లో ఫస్ట్ ఈ FIR ఫైల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మళ్ళీ సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్స్లో బేస్డ్ అపాన్ ఫ్యాక్ట్స్ ఏమి వస్తుందో దాని ప్రకారము అది అడిషనల్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయో అది కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫస్ట్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి 50,000 రూపాయలు ఇనీషియల్ రిలీఫ్గా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 12,500 రూపాయలు ఫస్ట్ ఇనీషియల్ దఫాలుగా ఈ విక్టిమ్ ఉంటున్న భర్తకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అడిషనల్ ఎక్స్గ్రేషియాగా గవర్నమెంట్ ప్రకటించిన ఈ 2 లక్షల రూపాయలు కూడా ఆయనకి ఒక చెక్ రూపంగా ఈరోజు గౌరవ మంత్రి వారిలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు కూడా విక్టిమ్ భర్త కూడా మాతో అడగడం ఏమంటే అట్లీస్ట్ ఒక 3 రోజులు ఈ విషయాల నుంచి కొంచెం ఈ ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ఎవరితో కూడా పలకరించడానికి ఉన్నాను, ఇప్పుడు కొంచెం టైం ఇవ్వండి కూడా కోరడం జరిగింది. దానివల్ల నా కోరిక ఏమంటే మన పత్రికా మిత్రులు కానీ వాళ్ళు ఎవరు ఉంటాయి కూడా 2-3 days కొంచెం టైం ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళతో పలకరించడం చేయడానికి మీ అందరికీ కోరుతున్నాను. ఇలా భర్తతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన మాట మీ అందరికీ సభ్యులు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా పేషెంట్ కొంచెం ట్రామటైజ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన సైకాలజికల్ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి డిస్ట్రిక్ట్ పోలీస్ బాస్ తోటి మాట్లాడండి. ఏం చేస్తున్నారు? అమ్మాయి ఉందా లేదా చూసుకుంటా బంధువులకు పోయి మీరు చూసి ఏం చేస్తారు? మీరు వాళ్ళు వచ్చిన నేను ప్రతిపక్ష పార్టీ చెందిన దళిత శాసనసభ్యుడిగా ఎలక్షన్ బాబు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతగా ఆ బాధితురాలను కలిసి జరిగినటువంటి ఘోరంలో తెలుసుకొని ఓదార్చి
ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో కలవటానికి వస్తే మాతో పాటుగా ఆ అమ్మాయికి చెందినటువంటి బంధువులు మరిది అదేవిధంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వస్తే వారిని కూడా కలవకుండా చేస్తా ఉన్నారు. అత్యాచారం కాబడినటువంటి మహిళని మనం బయట ఎక్కడ కూడా అమ్మాయి ఫోటోని కానీ చూపించాల్సినటువంటి పరిస్థితులు లేవు. ఈ నిబంధనలు కూడా మాకు తెలుసు. ఓదార్పుతో పాటు వాళ్ళ భర్త ఏమయ్యాడు, ఆ పిల్లవాడు ఏమయ్యాడు అనేటువంటి ప్రశ్నల్ని పోలీస్ శాఖ సమాధానం చెప్పకపోగా మీరు కలవకూడదు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇన్ని ఆంక్షలు చెప్పేటప్పుడు మీకు వాళ్ళ సమాచారం చెప్పాల్సినటువంటి ఆలోచన మీకు తెలియదా? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించామంటాం మనిషికో రోటి అని అడుగుతా ఉన్నా. మీరు కూడా దళిత మంత్రే, మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. ఈ ఆడబిడ్డ కూడా దళిత కులానికి చెందినటువంటి ఆడబిడ్డ, ఎందుకు మీరు వివక్ష చూపుతారని చెప్పి అంటారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఉన్నారు. ఈ ఆడపడుచు దళిత బిడ్డ అన్యాయం గురించి మీరు మాట్లాడండి, అంతేగాని రాజకీయాలు వద్దని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. మనిషిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. ఈరోజు మేము ఒకటే ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ఆడపడుచు కలిసేటువంటి హక్కు నాకు లేదని నేను అడుగుతా ఉన్నాను. మేము ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మీరు ఎందుకు కలవలేకపోతారని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు ఇన్ని చెప్పేటువంటి వ్యక్తులు మీరు వారి ఆరోగ్య పరిస్థితులు కానీ హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు, వాళ్ళ స్టేట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? జనరల్గా ఒంగోలు రిమ్స్ నుంచి అందరినీ గుంటూరు పంపిస్తారు. ఇక్కడ విచిత్రం, బాపట్ల నుంచి ఒంగోలు పంపించారు. ఎందుకోసం చేస్తున్నారు ఇటువంటి పనులు? ఈమెకి మెరుగైన వైద్యం గుంటూరులో ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి మీద కూడా బులెటిన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ అమ్మాయి బంధువుల్ని మమ్మల్ని పరామర్శకు పంపించాలని చెప్పి, లేకపోతే ఇక్కడి నుంచి మేము కదిలేదు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తాను. దళిత ఆడబిడ్డల మీద, దళిత యువకుల మీద మరి అత్యాచారాలు, దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సందర్భం గత 3 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి వైద్యం చేపించే నిమిత్తంలో మరి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన, మరి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చాలా వసతులు కలిగినటువంటి ఆసుపత్రి. అక్కడ కాకుండా మరి ఒంగోలు రిమ్స్కి తీసుకొని వచ్చి కనీసం మా బిడ్డ దళిత మరి కుటుంబానికి సంబంధించినటువంటి మా దళిత బిడ్డని మరి తీసుకొని వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత శాసనసభ్యులు స్వామి గారు నేను వారిని పరామర్శిద్దామని వాళ్ళ బంధువులందరూ వస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు డిఎస్పీ గారు కానీ పోలీసు వాళ్ళు కానీ లోపలికి కూడా అనుమతించేటువంటి పరిస్థితుల్లో లేరు. అంటే దళితుల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అందుకని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మరి ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా దగ్గర 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మెరుగైనటువంటి వైద్యం కల్పించి నిందితులకి ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. నగరంలోని సుబేదార్ వీధిలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ చేతుల మీదుగా మిఠాయిలు పంపిణీ చేశారు. వైసీపీ వాణిజ్య విభాగం నగర అధ్యక్షులు నల్లమల్లి బాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ వినయతుల్లా, అయ్యప్ప, డివిజన్ అధ్యక్షుడు మధు, అజయ్, సోహాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహా ఫౌండేషన్ నల్లమల్లి బాలు తరఫున ఈ వార్డులో ముస్లిమ్స్ అందరికి కూడా స్వీట్స్ పంచడం జరిగింది. అందరూ కూడా రంజాన్ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని చెప్తూ సెలవు చేస్తారు. రంజాన్ అనేది ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ దినము. అటువంటి పర్వదినాన ఈ వార్డులో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ మన వార్డులో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా మహా ఫౌండేషన్ తరపున మిఠాయిలు పంచుదామనే ఉద్దేశంతో ఈరోజు
ప్రతి గడపకి కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సోమ మంగళవారాల్లో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు కొనిజేడు బస్టాండ్ దగ్గర ఉన్న ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు బులెటిన్లో చిన్న విరామం. న్యాయ సేవాధికార సంస్థలో పనిచేస్తున్న పారా లీగల్ వాలంటీర్లు సేవాభావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పారాలీగల్ వాలంటీర్లు న్యాయవాదులతో జరిగిన సమావేశం జస్టిస్ అమానుల్లా ప్రసంగించారు. ప్రధానంగా నిస్సాయం గల బాధితులు ఉంటారో వారిని గుర్తించి న్యాయం చేసినప్పుడే న్యాయ వ్యవస్థకు సార్థకత చేకూరుతుందని జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా అన్నారు. తద్వారా వ్యవస్థకు మంచి పేరు వస్తుందని తెలిపారు. పారా వాలంటీర్లు న్యాయవాదులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. పారాలీగల్ వాలంటీర్లకు న్యాయవాదులకు ఫీజు బకాయిల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేటట్లు కృషి చేయాలని తెలిపారు. శిక్షణ ద్వారా సిబ్బందికి విధి నిర్వహణలో ఉపయోగం ఉంటుందన్నారు. తద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకోవచ్చని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, డీఎస్పీ యు నాగరాజు పాల్గొన్నారు. Everybody, good cause. Before starting, Madam PDJ said, gave a few figures that how many children were rescued and restored back Maharashtra, and she took the name of Bihar. We restored Bihar children not because I come from Bihar, so no bias. It was normal. I just want to clarify that. Bihari boys came here. It was a wonderful job, and the greatest satisfaction was that they were reunited with their family. Irrespective of their cadre, are working in interest for settlement of matters in Lok Adalat Murad. In this district, there are 9 mandal legal services companies Murad, Addanki, Chirala, Giddaluru, Kandupur, Markapur, Tarachur, Darsi, Kangiri, Poduli. 9 mandal legal services are there Murad. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలు పద్మావతి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఏర్పడి 72 ఏళ్లు దాటినా సంఘం మరింత బలోపేతంగా తయారవడానికి కారణం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడమేనని అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. నిరంతరం కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో కార్మిక సంఘం పనిచేస్తుందని చంద్రశేఖర్ అన్నారు. విద్యుత్ సంస్థలో 8 గంటల పని దినాలను తీసుకురావడానికి కార్మిక వర్గంగా ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. ఎస్సీ కేవీజీ సత్యనారాయణ సంస్థ అభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. సంస్థ బలోపేతానికి ఉద్యోగులు కార్మికులు కష్టపడి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 1104 ప్రాంతీయ అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగదీశ్వర్, 1104 డి స్కీమ్ అధ్యక్షుడు ఎన్ శర్మ, సిహెచ్ పురుషోత్తమరావు, వి రవీందర్ రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా మనలో ఉండే వర్క్ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అట్లాగే స్టాఫ్ మీద మాత్రం చాలా ప్రజలైతే ఉంది. మీ స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్ మాత్రం ముఖ్యంగా ఇటువంటి ప్రమాదంలో బాధపడకుండా ఉండాలంటే ఎప్పుడైతే ఎల్సీకి వెళ్ళినప్పుడు ఏదైనా వర్క్ అయినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళకుండా మినిమం లైన్లోకి వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి అప్లోడ్ చేయడానికి ఉంటుంది, ఒక వ్యక్తి పని చేయడానికి ఉంటుంది. ఏదైనా కానీ జరిగినప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవసరం ఉంటుంది. మన భారతదేశంలో బానిస సంఖ్యలు కొనసాగుతూ ఉన్న రోజుల్లో అప్పుడు మేధావి వర్గానికి చెందినటువంటి లాల్ త్రయం బాగా గంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ అనేటువంటి మహోన్నత వ్యక్తిత్వ యశోగాంతులైనటువంటి స్వతంత్ర సమరయోధులు భారతదేశంలో కార్మికులు
ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు విముక్తి పొందినటువంటి పరిస్థితి. కలిసి ఉండే కళ సుఖం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఐదేళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇప్పటికీ మనం ప్రవర్తిస్తున్నాం. కాకపోతే యూనియన్ ఏదైనా సాధించకపోతే ఏది చేస్తుంది యూనియన్ అని ప్రశ్నించడానికి మాత్రమే సభ్యులు ఉన్నారు తప్ప మరి కలిసి వచ్చి యూనియన్ కు సహకరించి సమస్య సాధించే దిశలో మనందరం కలిసి పోరాడాలి అనే బాధ్యతను విస్మరిస్తున్నారన్న మాట ఒకసారి గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగింది. పునర్వైపు తీసుకువచ్చే ప్రయత్నంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసినప్పటికీ ఇక్కడ మన ఎవరైతే ప్రాంతీయ అధ్యక్షులుగా ఉన్నారో ఇష్టం కార్యనిర్వహణ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర రెడ్డి గారిని ఈ సభా సందర్భంగా అప్రిషియేట్ చేయక తప్పదని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. న్యాయమూర్తులు న్యాయవాదులు సమన్వయంతో పనిచేసినప్పుడే న్యాయ వ్యవస్థ పురోగతి సాధిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు లోక్ అదాలత్లో పరిష్కారం దొరుకుతుందన్నారు. రోజు రోజుకు కోర్టుల్లో కేసులు ఎక్కువగా పెండింగ్లో ఉంటున్నాయని, న్యాయవాదులు న్యాయమూర్తులు సమన్వయంతో కేసులు త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ భారతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్రావు, సీనియర్ న్యాయవాదులు నాగిశెట్టి మోహన్ దాస్, దారా వెంకటేశ్వరరావు, వాసిష్ట, సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎం వసుంధర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. My original identity was, is and shall always be that of an advocate. So my loyalty, my love, my affection, my connection is always with the bar, with you. Having said that, it is very embarrassing to hear so much being told about you. Suddenly I start feeling whether I did the right thing coming here or not. So don't make me feel sad about accepting judgeship and all. That is a past phase gone, not to be discussed. Let it be there in the records only. In making Prakasham the topmost district in Lok Adalat has cast a bigger responsibility against you. You have achieved the spot. ఆల్ ఇండియా కళారంగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు పాల్గొన్నారు. కళాకారుల సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షురాలు నాగేశ్వరమ్మ, కార్యదర్శి సిహెచ్వి నాగరాజు, మాడుగుల సుధీర్, ఆర్ మంజుల, ఏ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిండార రాజు నిద్రింసు నిద్రైనొకటే అండనే బడునామొకటే శ్రీ వెంకటేశ్వరే ఆల్ ఇండియా కళారంగానికి ఇంత గొప్ప
ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి కళాకారులు జీవనోపాధిని కలిగించుకోవాలని, అలాగే ప్రభుత్వం నుండి కళాకారులకు వచ్చేటువంటి సదుపాయాలన్నీ సమకూర్చేందుకు, మరి కళాకారులు తమ కళావృత్తితో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఈ ఆల్ ఇండియా కళారంగం ఎంతో కృషి చేస్తుంది. మరి ఈరోజు మినిస్టర్ గారు కూడా వస్తారని తెలిసింది. వస్తే మా కళాకారుల బాధలు ఏమిటో వారికి విన్నవించుకోవాలని, వారు మా కోరికలను సంస్కృత శాఖ మార్చులైనటువంటి రోజా గారు ఈరోజు ఇచ్చేస్తున్నారు కాబట్టి మా సమస్యలన్నీ కూడా వారి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మా సుధీర్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామందిని, ఈ కళాకారులందరూ ఒక త్రాటిపై తీసుకురావడానికి చేసినటువంటి కృషిని శ్లాఘనీయం. ఆయన్ని అభినందించక తప్పదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటూ ఆయన పూర్తిగా నేనే నడిపిస్తున్నాం అన్నట్టు ప్రతి ఒక్కరి తాలూకా కార్యక్రమం కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని అందరినీ నడిపిస్తున్న తీరు మాత్రం చాలా. అద్దంకి నగర పంచాయతీ సమావేశం సాదాసీదాగా చైర్మన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది. 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆమోదించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేయాలని నిర్ణయించారు. 4వ వార్డు కౌన్సిలర్ మాగునూరి తిరుపతమ్మ అజెండాలోని అనేక అంశాలు స్పష్టంగా లేవన్నారు. సమావేశంలో మహిళా కౌన్సిలర్లకు, అధికార కౌన్సిలర్లకు వాగ్వివాదం జరిగింది. వైస్ చైర్మన్ పద్మేష్, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రాచర్ల మండల కేంద్రం బీసీ భవన్లో ఉత్తమ వాలంటీర్లను గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు ఘనంగా సన్మానించారు. సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డ్వాక్రా మహిళా గ్రూపులకు సున్నా వడ్డీ పథకం చెక్కులను పంపిణీ చేశారు. మహిళలకు వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాలలో వారికి అండగా నిలుస్తుందని అన్నా రాంబాబు అన్నారు. కార్యక్రమంలో మురళి, తహసీల్దార్ జి భారతీభాయ్, ఎంపీడీఓ సయ్యద్ మస్తాన్ వలి, ఏపీఓ రమణి తదితరులు పాల్గొన్నారు. ఏ సచివాలయానికి సంబంధించిన సంబంధించి మరి వారందరి తరఫున జిల్లా అధ్యక్షురాలు, అలాగే మనకు మహిళా అధ్యక్షురాలు సేవా పత్రాలు, సేవరంతా ఎవరెవరికి వచ్చినారో ఆకవీడి 1 రాజకుమార్, అనపల్లివీడి సచివాలయం అబ్దుల్ అలీ, చోళవీడి సచివాలయం. అదేవిధంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణం రద్దు చేస్తారని చెప్తే మేము నమ్మి ఓట్లు వేసినాం. ఆయన మోసం చేసినాడు. ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా సున్నా వడ్డీ సకాలంలో చెల్లిస్తున్నాడు. అలాగే అమ్మఒడి ద్వారా మాకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నాడు. ఆసరా ద్వారా సహకరిస్తున్నాడు. మాకు ఎన్నికల నాటికి ఏ రీతికైతే
మా అప్పు ఆ వడ్డీతో సహా ఉన్నిందో దానికి 4 కంతుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్పడమే కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటికి చెల్లించినాడు అనేటువంటి అభిమానంతో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిని పి ఝాన్సీరాణి రవిశంకర్ల కుమారుడు సాయికృష్ణ తేజ జయంతి వేడుకలను అంబేద్కర్ భవనం వద్ద గల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో నిర్వహించారు. గత సంవత్సరం వైద్య విద్యను చదువుతూ అనారోగ్యంతో సాయికృష్ణ తేజ మృతి చెందాడు. బాలిక హాస్టల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో రవిశంకర్, బోయిన వెంకట్రావు, పద్మావతి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి పార్వతి, జాన్ సుందరం తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పి ఝాన్సీరాణి రవిశంకర్ గారి కుమారుడైనటువంటి తొందరపోయిన సాయికృష్ణ తేజ 23వ బర్త్డే సందర్భంగా ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో బాలికల మధ్య నిర్వహించడం జరుగుతుంది. ఈ సాయికృష్ణ తేజ MBBS సెకండ్ ఇయర్ చదువుతూ అనారోగ్య కారణంగా భర్త చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పిల్లల మధ్య తేజ తాలూకు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మా కొంత నవసంన కలుగుతుందని ఈ ఏర్పాటు చేయడం. ప్లీజ్ ఇప్పుడు బ్రిటన్లో చిన్న విరామం. ఒంగోలులోని జీజీహెచ్ ఆడిటోరియంలో ఫోక్సో చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో హైకోర్టు జడ్జి, రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ఒక విద్యార్థి, ఒక మహిళతో జరిపిన సంభాషణ సభికులను ఎంతగానో ఆలోచింపజేసింది. ముందుగా డిగ్రీ చదివే విద్యార్థినితో ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి అడిగి అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ విద్యార్థికి దిశానిర్దేశం చేసిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. అనంతరం మరో మహిళతో కూడా హైకోర్టు జడ్జి జరిపిన సంభాషణ అక్కడి వారిని ఆలోచింపజేసింది. తన 2 పిల్లల్లో చదువుకునే వయసులో కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం వస్తే ఒక సగటు తల్లి మనోభావాలను హైకోర్టు జడ్జి స్వయంగా అడిగి తెలుసుకోవటం, దానికి హైకోర్టు జడ్జి చేసిన సూచనలు సభికులకు దిశ నిర్దేశం కలిగించాయి. పాప నువ్వేం చదువుతున్నామ్మా? మీరేం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్, బిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. బిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ పేరమ్మా? బి గాయత్రి. గాయత్రి అనేటువంటి పాప జడ్జి గారితో మాట్లాడుతున్నారు. Ask her if she is understanding the reason and the topic we have come here to discuss. ఇప్పుడు మన మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఏంటో నీకు తెలుసు కదమ్మా. అంటే సమాజంలో ఇవాళ మీకు అభిప్రాయం అంటే ఇందాక నుంచి కలెక్టర్స్ దేని గురించి మీకు అర్థమైంది కదా. దాని అది ఆ చర్చ దృష్టితో సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నావు అని అడుగుతున్నారు. సార్ చెప్పినట్టు అబ్బాయి బాయ్స్ వచ్చేసి గర్ల్స్ దగ్గర టీచర్స్ అయినా ఎలా ఉండాలో మనకు గైడెన్స్ అలా ఇస్తూ ఉంటారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇప్పుడు నేను చదువుకుంటున్నా కాబట్టి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్కి రాగలిగాను. అందుకనేసి స్ట్రాంగ్గా అలా ఉండాలనేసి. ఫియర్లెస్నెస్ కెన్ బి accumulated by only studies, Your Honor. As such, teachers are training them now to be fearless, and unless and until this sort of meetings are being conducted time and again, that particular object cannot be achieved. Who, according to you, is the biggest impediment to achieving this target? Who is the biggest stumbling block for you? ఈ విధమైనటువంటి Others, you have uncles. వాళ్ళ పులులు సింహాల, మీ నాన్నగారు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు అందరూ మగవాళ్లే కదా.
సార్ అందరూ అలా ఉండరు కదా సార్, మన నాన్నలాగా అలా ఉండాలనుకుంటాం కానీ వాళ్ళు మనతో అలా ఉండాలనుకోరు, అంటే వేరే. Outers are not behaving in such a fashion like father and mother, father and brother. When I came, I was very afraid because I was afraid that on both my side, Mahilas would sit, so I made one male sit on left of me. I am afraid of Mahila. How are you saying? I made one male sit. Why do you feel inferior? I feel that I cannot speak. So many learned speakers spoke so much. I didn't have a speech. Why are you feeling inferior? Men fear, and that is why men have to show to prove. Only somebody who will fear will like to prove. If somebody is good, he doesn't have to prove. Everybody knows he is good. నేను భయపడాల్సిన అవసరం మీకే ఉంది. Superior, because people hate, people are enemies only from somebody whom they are jealous, whom they think they are good, better than, and then only you don't take up a fight with somebody you know it is not worth it. Whom do you feel jealous of? Whom do you fight? Because inside you know that he is better, you know that you are not so good, that is why you have jealousy. యాదవ జాతి అభివృద్ధి కోసం యాదవ జేఏసీ పనిచేస్తుందని యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మిరియం శ్రీనివాసులు అన్నారు. జేఏసీ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షునిగా చిరుమామిళ్ల గోపీకృష్ణ యాదవ్, అధ్యక్షురాలుగా రజని, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మీసాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సమావేశంలో యాదవ జేఏసీ నాయకులు చిన్న వెంకయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరో విషయం ఏంటంటే యాదవ జేఏసీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా యాదవ జేఏసీకి వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసం మేము డిమాండ్ చేస్తాం, అవసరమైతే ప్రశ్నిస్తాం. అంతేకాని మాకు వ్యక్తిగతంగా మా సంఘపరంగా ఎవరి మీద మాకు ఎలాంటి విద్వేషాలు లేవు. మా పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు, రెండు పార్టీల్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి యాదవులకు ఒక సన్మాన కార్యక్రమం చేయండి అని చెబుతుంటారు. ఆ ప్రయత్నాన్ని అతి త్వరలో పూర్తి చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాం. అనేటువంటి ప్రశ్నించవలసినటువంటి హక్కు, స్వేచ్ఛ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చారు కాబట్టి మేము అడుగుతాం. ఆ అడిగే దాంట్లో మాకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో చెప్పారు. ఆ ఎమ్మెల్సీ విషయం ఏం చేశారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు నిధులు కేటాయిస్తారు? మా జాతులు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తారనేది మీద మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలపై జరుగుతున్న అక్రమ కేసులపైన ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. యాదవ్ జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. పెద్దలు పూజనీయులైన మిరియం శ్రీనివాస్ అన్నకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పరిధిలో అంటే నాకు తెలిసినంత వరకు మా యాదవ సంఘంలో మహిళలకి ఏదైనా అన్యాయం జరిగినా నా ద్వారా నేను చేయగలిగిన సహకారాన్ని అందిస్తానని మీ అందరికీ తెలుపు. గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డిని రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి పెద్దమస్తాన్ గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2400 లీటర్ల బెల్లం ఓటును గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఈఎస్ శ్రీనివాస నాయుడు, గిద్దలూరు సిఐ ఫిరోజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అరుణకుమారి, ఎస్ఐలు బ్రహ్మనాయుడు, సాంబశివయ్య, మహేష్ పాల్గొన్నారు. శ్రీ కాళికా సమేత కమటేశ్వర స్వామి వారి దేవాలయంలో సృజన సాహిత్య సభ జరిగింది.
తెలుగు సాహిత్యంలో పంచభక్ష్య పరమాన్నాలు అనే అంశంపై జరిగిన సాహిత్య సభకు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. అమృతానికి దీటైనది ఆంధ్రుల భోజనమని, ఆంధ్రులు భోజన ప్రియులని, మనం తినే ఆహారం సమీకృత ఆహారం కావాలంటే పంచభక్ష్యాలు పరమాన్నం ఉండాలని, ఇవి జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా చేస్తాయని అధ్యక్షులు తమ అధ్యక్ష ఉపన్యాసంలో పేర్కొన్నారు. తెలుగు భాషకి సంబంధించి చాలా పుస్తకాలు కూడా వేశారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి అంతేకాదు తెలుగు భాష ఎక్కడెక్కడ ఏ ఏ పతనావస్థలు పొందింది, ఏ ఏ విధంగా అభ్యున్నతి పొందింది, ఎవరు ఏం చేశారు, ఇవన్నీ ఆయన 4 మీదనే ఉంటాయి. నేను అభ్యర్థించేది ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి టాపిక్ మధ్యమైనా మాకందరికీ పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 2/5/2022 సోమవారం సహారీ ఉదయం 4:20 ఇఫ్తార్ సాయంత్రం 6:33. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. చట్టాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత మీడియాపై ఉందన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా. ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న జస్టిస్ అమానుల్లా. శాసన మండలి చీఫ్ విప్గా డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలిచ్చిన సిఎస్ సమీర్ శర్మ. ఘనంగా విద్యుత్ ఉద్యోగుల 1104 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు. రేపల్ల రైల్వే స్టేషన్లో జరిగిన లైంగిక దాడి సంఘటనలో బాధితురాలికి రిమ్స్లో పరీక్షలు. బాధితురాలి బంధువులతో కలిసి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నాయకుల బైఠాయింపు. ట్రాఫిక్కు అంతరాయం, పోలీసు స్టేషన్కు తరలింపు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.